బ్రేకింగ్ న్యూస్ ఈరోజు ఉదయం శంషాబాద్లోని రోడ్డు పైన ముఖ్యంగా హైదరాబాద్ శివార్లో ఒక స్కూల్ బస్సు అయితే బోల్తా పడింది. దాదాపు 60 నుండి 70 మంది పిల్లలు ఆ స్కూల్ బస్సులో ఉన్నట్టయితే తెలుస్తూ ఉన్నది. అయితే ఆ పిల్లలంతా ఒక్కసారిగా మొత్తం తలకిందులుగా పడిపోయినట్టయితే తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఆ స్కూల్ బస్సు పడిపోవడానికి కారణం వేగంగా వచ్చిన కారు అనేది అక్కడ స్థానికులు అయితే తెలుపుతున్న అంశంగా కనిపిస్తూ ఉన్నది. శంషాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ స్కూల్ బస్సులో దాదాపు 60 నుండి 70 మంది పిల్లలు ఉన్నారు. వారంతా హైదరాబాద్లో జలవిహార్కు వస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఈరోజు క్రిస్మస్ సందర్భంగా స్కూళ్ళని సెలవులు ఉన్నాయి. ఈ సెలవు సందర్భంగా వారు చిన్న టూర్ లాంటిది ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా బస్సు డ్రైవర్ కూడా అత్యంత వేగంగా ఏం లేదని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలైతే చెప్తా ఉన్నారు. అయితే కారు వెనకాల నుంచి కారు ఒక్కసారిగా ఢీ కొట్టడంతో బస్సు డ్రైవర్ ఉలిక్కిపడి అతను ఏదన్నా తప్పించే ప్రయత్నం చేశారా, ఎందుకు అలా స్కూల్ బస్సు ఒక్కసారిగా మొత్తం 90 డిగ్రీస్ రేంజ్లో అది కింద పడిపోయింది అనే దానిపైన ఇప్పుడు స్థానికులు అయితే చాలామంది కొన్ని అభిప్రాయాలు అయితే చెప్తా ఉన్నారు. అక్కడ వెనకాలనే లారీ వెళ్తూ ఉన్నది. ఆ లారీని తప్పించబోయే క్రమంలోనే వెనక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో డ్రైవర్ ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా బ్రేక్ వేయడం లాంటిది చేసినట్టయితే తెలుస్తూ ఉన్నది. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పిన స్కూల్ బస్సు వన్ సైడ్ మొత్తం ఇట్లా ఒరుగుతూ మెల్లిగా కింద పడిపోయిందని చెప్పేసి అక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో పిల్లలకు మాత్రం విద్యార్థిని అంటే అక్కడ ఉన్న పిల్లలకు మాత్రం ఎలాంటి పెద్దగా ప్రమాదాలు అయితే జరగలేదు. కానీ చిన్న చిన్న గాయాలతోటి వారైతే బయటపడ్డట్టు తెలుస్తూ ఉన్నది. కానీ డ్రైవర్ మాత్రం ఆయన ముందుగా ఉంటారు కాబట్టి డ్రైవర్ మాత్రం కాస్త సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక అక్కడ మనం విజువల్స్లో కూడా మనం చూసుకోవచ్చు. కారు కూడా చాలా తుక్కు అయిపోయింది. ఇక కారులో ఉన్న వారి పరిస్థితి కూడా అక్కడ బెలూన్స్ ఓపెన్ అవడంతో కారులో ఉన్న వారు కూడా పెద్దగా అంటే ప్రమాదానికైతే లోన్ కాలేదు. కానీ అక్కడ గాయాలు అయితే అయ్యాయి, వారికి తీవ్రమైన గాయాలు అయితే అయ్యాయి. కానీ అక్కడ ఎలాంటి ప్రాణాపాయ స్థితి మాత్రము అంటే ప్రాణాలకు సంబంధించి ఎలాంటి మృతులు కానీ ఎలాంటి జరగలేదనేది అయితే అది అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. నిజంగా అంటే ఈరోజు క్రిస్మస్ కాబట్టి స్కూళ్ళకు సెలవు ఉంటుంది. అలాగే జలవిహార్ను ఎంజాయ్ చేయడానికి పిల్లలంతా ఒక ఎక్స్క్రెషన్ లాగా వారంతా ఆ స్కూల్ బస్సులో వస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఆ స్కూల్ బస్సులో పిల్లలతో పాటు టీచర్స్ కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఎవరికి ప్రాణాపాయ స్థితి అయితే జరగలేదు. కానీ వారంతా చిన్న చిన్న గాయాలతోటి బయటపడ్డట్టయితే తెలుస్తూ ఉన్నది. ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. అయితే ముఖ్యంగా ఆ శంషాబాద్ కానీ ఆ తాండూరు కానీ ఆ రోడ్లు మాత్రము ఆ రోడ్లలో ఎక్కువగా ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా అధికారులు అసలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అనే దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే తాండూరుకు సంబంధించి ఏదైతే వికారాబాద్ తాండూరుకు సంబంధించిన రోడ్ను వెడల్పు చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు శంషాబాద్ ఇక్కడ రోడ్లు అనేది చాలా విస్తారంగా ఉంటాయి. దాదాపు 4 లైన్ రోడ్లే ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రమాదాలు జరగడానికి గల కారణాలు కూడా అక్కడ అధికారులు సమీక్షించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరి ఖచ్చితంగా దీనికి గల కారణము కారు అంటే ప్రమాదకరంగా నడిపిన కారు డ్రైవర్ యొక్క తప్పిదం అన్నదే చాలా క్లియర్గా అర్థమవుతుందని అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఎవరు కూడా ఇక్కడ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళడానికైతే అక్కడ కాస్త హర్షించదగిన విషయమే. కానీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాల్సిన బాధ్యత కేవలము ఒక్కరి మీదనే ఉండదు. ఇది అంటే అటు ఇద్దరు డ్రైవర్ల పైన ఉంటుంది. కాబట్టి ఎక్కడి నుంచి ఏ ప్రమాదము పొంచి ఉండేది తెలియదు. కాబట్టి డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ శంషాబాద్లో జరిగిన ఈ బస్సు ప్రమాదంలో అందరైతే సురక్షితంగా బయటపడ్డట్టయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది.